హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాయసం అలసంద గుగ్గులు చేస్తున్నానండి. ఎందుకని అనుకుంటున్నారా? సంవత్సరం తర్వాత దేవుడికి పూజ చేస్తున్నాము. మా మామ చనిపోయినందుకు సంవత్సరం దాకా పూజ చేయకూడదంటే చేయలేదండి. మొన్న సండే రోజు సంవత్సరాధికం అయిపోయింది. అందుకని ఇప్పుడు పూజ చేస్తున్నాము. సోమవారం రోజు పూజ చేస్తున్నాము. ఆదివారం సంవత్సరాధికం అయిపోయింది. ప్రసాదాన్ని ఏదన్నా పెడదామని చెప్పి ఇంకెట్లాగో ఆ రోజు మటన్ తిని ఒళ్ళు వేడి చేసింది అనేసరికి పాయసం చేద్దామని చేస్తున్నాను. రెండింటికి పనికొచ్చుద్దిలే అని అందుకని పాయసం చేస్తున్నాను. సగ్గుబియ్యం నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తొందరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం వేడి చేస్తే ఎందుకు తాగాలన్నానంటే ఈ థమ్సప్లు, స్ప్రైట్లు అవి తాగి ఎవరినో అమెరికా వాళ్ళని బతికిచ్చే కాడికి ఈ మన ఇంట్లో చేసుకొని తాగే బెస్ట్ కదండి. టెంకాయ నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం ఇంకా మంచిదండి. ఎందుకు మనకుండా తాగేదానికి మన రైతులను బతికిచ్చే మనమే మన రైతులను బతికించుకోవాలండి. అమెరికా వాళ్ళని బతికియటానికి ఆ స్ప్రైట్లు, థమ్సప్లు అవి కెమికల్ కలుపుతున్నారు. అవి అస్సలు తాగొద్దు ఈ ఎండలకి. ఉదయం లేవగానే మజ్జిగన్నం కొంచెం తినండి డైలీ. సాయంత్రం కొంచెం మజ్జిగన్నం తినండి. వేడే చేయదండి అసలుకి. అప్పుడప్పుడు ఇలా పాయసం తిన్నారంటే ఆ ఒంట్లో వేడంతా లాగేస్తుందండి. ఎందుకు ఆ థమ్సప్లు, స్ప్రైట్లు అవన్నీ తాగడం? మనం వాళ్ళని బతికియడం స్ప్రైట్లు అవి తాగి. అలసంద గుగ్గులు కూడా నానేసాను. బాగా నానాయి కదా, ఇప్పుడు ఉడకబెట్టేస్తాను. ఉప్పు వేసి ఉడకబెట్టేస్తాను. అవి కూడా అయ్యో పొయ్యి మీద పొయ్యి మీద వేసాను. పాయసం అయిపోయింది. పంచదార కూడా వేసేస్తున్నాను. నేను మామూలుగా సగ్గుబియ్యం సేమియాలతో కాస్తాను పాయసం. ఒక్కోసారి ఓన్లీ పాలు సేమియాతో కూడా చేస్తాను. ఇలా చేస్తే వేడి తగ్గుతుంది. సగ్గుబియ్యం ఇట్లా చక్కెర అన్నీ వేసుకొని సేమియా అన్నీ వేసుకొని తాగితే ఇది పెద్దోళ్ళ రోజుల నుంచి తాగుతున్నదేనండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మా వాడు పూజ చేస్తాడు. ఫస్ట్ మొట్టమొదటి పూజ నేనే చేస్తానని చెప్పి అడ్డం తిరిగి వాడే చేస్తున్నాడు. ఎలా చేస్తాడో ఒకసారి చూడండి. మా వాడు మా పెద్దోడు చేస్తాడు. పిల్లోడు ఎలా చేస్తాడో చూడండి. గుగ్గులు కూడా ఉడికిపోయావు పొయ్యి మీద. నేను మామూలుగా దేవుడికి పెట్టేసిన తర్వాత కొన్ని తీసి మసాలా కలుపుతాను. వాళ్ళు ఒత్తే తినరండి ఎప్పుడు. అవి సన్నలుగా ఎర్రగడ్డలు కోసేసి కారము, గరం మసాలా, కారం వేసిన తర్వాత గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి. ఎర్రగడ్డలు సన్నగా తరగండి. ఎర్రగడ్డలు కూడా కారము, గరం మసాలా కొంచెం, ఒక నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మకాయ బద్దలుగా 2 బద్దలు చేసి నిమ్మరసం పిండుకోండి. బాగుంటుంది. బాగా కలిపేసేయండి. కారం, ఎర్రగడ్డలు, కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా కాడ లేదు అందుకని నేను వేయలేదు. మీరుంటే వేసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది. నిమ్మరసం ఒత్తుకోండి. టేస్ట్ మటుకు అదిరిపోయింది అసలుకి. నిమ్మరసం, కారం, ఎర్రగడ్డ అన్నీ వేసాను కదా, ఉల్లిపాయ అన్నీ. టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉండింది అసలు. గుగ్గులు కానీ చూడండి ఎంత బాగుందో అసలుకి. చూస్తుంటే నోరు ఊరిపోయేటట్టు ఉండింది. దేవుడికి ఎర్రగడ్డలు వేసి పెట్టకూడదు కాబట్టి ఫస్ట్ ఉడకబెట్టి కొంచెం పెట్టాము. అవి తీసి పెట్టి తర్వాత వీళ్ళకి మసాలా కలుపుతాను తినటానికి. బాగా అన్నీ మిక్సింగ్ కలిపేసేయండి. ఉప్పు వేయబడలేదు. ఉప్పు మామూలుగా అవి ఉడకబెట్టేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఉప్పు వేయబడలేదు. ఉప్పు వేయబడలేదులేండి. ఉడకబెట్టేటప్పుడు వేసుకుంటాం కదా, ఇంకా మా వాళ్ళకి కప్పులు వేసిస్తాను తింటారు. కప్పులు వేసి ఇంకా స్పూన్లు తీసుకొని స్పూన్ చెరొకటి ఇచ్చేసి ఇంకా కప్పులు వేసుకున్నదే ఇంకా తింటారు వాళ్ళు.
వాళ్ళకి ఇచ్చాను తిన్నాను. ఓడి చూడండి తినండి అంటే నిద్రపోయినట్టు నటిస్తున్నాడు. సూపర్గా ఉన్నాయంట. టేస్ట్ మటుకు వేరే లెవెల్లో ఉంటాయి అసలుకి. మీరు కూడా చూడండి. వీడియో మటుకు ఎక్కడ చేయకుండా చూడండి. చాలా రోజుల తర్వాత చేసాము పూజ. మా వాడు పూజ చేస్తున్నాడు చూడండి, ఇంత బాగా చేస్తున్నాడు. కూర్చొని స్నానం చేసి వచ్చి మడిగట్టి చేస్తున్నాడు పూజ. సంవత్సరం అయింది పూజ చేసి, సంవత్సరానికి చేస్తున్నాడు. సంవత్సరం అయిపోయింది మొన్న సండే రోజు. అందువల్ల సోమవారం రోజు ఏదైనా ప్రసాదాన్ని పెట్టి చేద్దాము మళ్ళీ అని చేసాము. నేనే చేస్తానని చెప్పి ఇంకా చేసాడు. సరేలే ఇంకెవరైతే పిల్లలు చేస్తే ఉందని చెప్పి నేను ఇంకో వాడినే చేయమని చెప్పాను. నేను వీడియో తీసేది కూడా తెలియదు వాడికి ఒకటి చేసుకుంటున్నాడు. నేను వీడియో తీసాను, ఎలా చేస్తున్నాడు ఏందని వీడియో చూపిద్దామని. మా వాడు పూజ ఎలా చేశాడో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి మమ్మల్ని. ఇప్పటి నుంచి వీడియోలు పెడతాము. అన్నట్టు మీరు ఈ సందు వీడియోలు పెట్టట్లేదు ఏంది అని అడుగుతున్నారు కదా. మా ఇంట్లో దొంగలు పడ్డారండి. దానివల్ల మేము కొంచెం ఇబ్బందుల్లో ఉండి పెట్టలేదు. కొంచెం ఆ దిగుల్లో ఉన్నాము. ఆ దొంగలు పడింది కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. దొంగలు ఎలా పడ్డారు ఏందని. మేము చేసిన తప్పు మీరు చేయొద్దండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఎండాకాలం ఈ సమ్మర్లోనే ఈ దొంగలు పోడు మనకి. జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉన్నాం అందరం. ఇంట్లోనే ఉండి దొంగతనం చేశారు. బంగారం, డబ్బులు అన్నీ. నేను అవి మీకు చూపిస్తాను. ఎలా జాగ్రత్తగా ఉండండి. ఎలా లేదు పోలీసులు చెప్పారు, మీరు అలా ఉంటే ఎలా అమ్మా, జాగ్రత్తగా ఉండాలి కదా అని. మీరు ఆ జాగ్రత్త పాటించండి. మేము పడ్డ బాధ మీరు పడద్దు. మళ్ళీ సంపాదించుకోలేమండి. ఈరోజు బంగారం రేటు ఎంత రేటు ఉందండి. 4 సవర్ల బంగారం పోయింది. ఇంకా నాకు 2 కొడుకులే కాబట్టి, ఇంకా ఆడపిల్లలు లేరు కాబట్టి ఇంకా సరేలేని సరిపెట్టుకున్నాను. నాదేముంది ఇంక పిల్లలు బాగుంటే చాలే అని. అయిపోయింది మా ఊరి పూజ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇప్పటి నుంచి వీడియోలు డైలీ పెడుతుంటాము. ఓకే బాయ్ అండి. మా వీడియో నచ్చితే